హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ప్రొఫెషనల్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ని. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న మోటార్ వచ్చేసి 3 HP విడి మోటరు. అయితే ఇది వాటర్ అనేది ఎక్కువగా పోసి మోటార్ అయితే కాలిపోయింది ఫ్రెండ్స్. సో దానికోసం అని చెప్పేసి ఈ మోటార్ని అయితే మేము ఇప్పుడు విప్పడం జరుగుతుంది. ఆ విడి మోటార్ని ఎట్లా విప్పాలనో ఒకసారి మీరు ఈ వీడియోలో చూస్తే, మీకు చివరి వరకు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ముందుగా అయితే బెల్ట్ నట్లు విప్పేసిన తర్వాత బేస్కి మోటార్కి ఉన్నటువంటి నట్లు అయితే విప్పుకోవాలి. తర్వాత కనెక్షన్ బాక్స్ నుంచి వైర్లు అయితే విప్పుకోవాలి. సో అట్లా మొత్తం అన్నీ విప్పేసిన తర్వాత మోటార్ అయితే సపరేట్ అవుతుంది. ఇది పంప్ అయితే ఇక్కడే ఉంటుంది. ఇది పంపు ప్లస్ మోటార్ వేరు ఉంటుంది. ఒక బేస్కి ఫిట్ అయి ఉంటుంది. హై స్పీడ్ మోటార్ అయితే పంపును మోటార్ మొత్తం కలిసే ఉంటుంది. కానీ ఇది వచ్చేసి విడి మోటార్. సో ఇట్లానే ఉంటుంది. 3 HP మోటార్ ఫ్రెండ్స్. ఇది 3 ఇంచు ఇన్ ఉంటుంది, 3 ఇంచు అవుట్ ఉంటుంది. సో డెలివరీ కూడా 3 HP వాటర్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇది అయితే గడ్డ మీద మోటారు. ఇది అయితే గడ్డ మీదనే ఉంటుంది. సో నీళ్ళల్లో మోటార్ కూడా ఉంటుంది, కానీ అది వాటర్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి 3 ఇంచు ఫుల్ వాటర్ అయితే పోస్తుంది ఫ్రెండ్స్. లిఫ్ట్ అనేది ఎక్కువ దూరం పోయేది, కానీ దగ్గర ఉన్నటువంటి పొలాలకైతే బావిలో నుంచి నీళ్ళు అయితే ఇది చాలా ఎక్కువ వాటర్ అయితే పోస్తుంది ఫ్రెండ్స్. మన హై స్పీడ్ కంటే కూడా ఎక్కువ వాటర్ అయితే పోస్తుంది. ఇది వచ్చేసి 9 గజాల లోతుల వరకు కూడా నీళ్ళు అనేది లాగుతుంది. మన బావి నుంచి 9 గజాల లోతు వరకు వాటర్ అనేది లాగుతుంది. సో వాటర్ కిందికి వెళ్ళిన కొద్దీ మోటార్ అనేది మనం కిందికి దించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడైతే బావిలో వాటర్ అనేది ఫుల్గా ఉంది. సో మోటార్ మొత్తం మేము పూర్తిగా గడ్డ పైన పెట్టేసాము ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం కనెక్షన్ దగ్గర వైర్లు కన్నా ఇట్లా ముట్టినప్పుడు కంపల్సరీగా స్టార్టర్ బాక్స్ నుంచి పీసులు అయితే సపరేట్ చేయాలి. పీసులు తీసేసిన తర్వాతనే ఇట్లా కనెక్షన్ దగ్గర ముట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ పీసులు అనేది తీసేసాను. పవర్ సర్క్యులేషన్ అనేది ఉండదు కాబట్టి ఇంకా మనం ముట్టినా కూడా ఏం కాదు. సో ఇది కనెక్షన్ తీయడానికి ప్లేయర్ అయితే మేము తెచ్చుకోలేదు, ఇక డైరెక్ట్ తీసేస్తున్నా. మళ్ళీ మనం ఇది వైండింగ్ అయితే అల్లుతారు వాళ్ళు. వైండింగ్ అల్లి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఎట్లా విప్పామో అట్లే సేమ్ మళ్ళీ ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 40 kgల వరకు బరువు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం పంపు ఇది కలిపి అయితే 60-70 kgల వరకు అయితే వస్తుంది. సో మోటార్ ఒకటి అయితే దాదాపు ఒక 40 kgలు అయితే ఉంటుంది. ఇద్దరు అయితే ఫ్రీగా ఇటకలు బట్టి అల్కంగా ఎత్తుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ బావి దగ్గరికి తొవ్వ అయితే లేదు. దీన్ని మనం ఇద్దరం ఒక గట్టి అయితే మోసుకెళ్ళాలని అనుకుంటున్నాం. తర్వాత అక్కడ నుంచి బైక్ ఎక్సెల్ పైన పెట్టుకొని తీసుకుపోతాము. సో ఆ ఫోటో అయితే నేను మీకు చివరిలో యాడ్ చేస్తాను, చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, విప్పడం అయితే అయిపోయింది. సో ఇక మేము దీన్ని అయితే మోటార్ సపరేట్ చేసేసాను. మోటార్ అయితే అయిపోయింది, మీరు చూడొచ్చు. మోటార్ని ఇంకా తీసుకెళ్ళాలి మోయడం ఇక్కడ నుంచి. చూడొచ్చు ఫ్రెండ్స్, బావిలో వాటర్ అయితే ఫుల్గా ఉంది, నిండా ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.